సభాధ్యక్షుల అనిల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా సత్తన్న తొందరపడుతున్నాడు పోయేటందుకు కనుక ఎవరి పేరు చెప్తలేను, ఎవరి పేరు చెప్తలేను. ఒక మంచి అంశం మీద ఇంతకుముందు కూడా మా సీనియర్ 2-3 సార్లు చెప్పిండు, కానీ నేను అప్పుడు వీలు కాలేదు, రాలేదు. ఇవాళ ఎట్టి పరిస్థితులు ఈ మీటింగ్కి వద్దాం అనుకుని వచ్చిన. ఏం మాట్లాడాలో ఫస్ట్ అయితే నాకు అర్థం కాలే, కానీ ఇప్పుడు నేను అన్న ఉన్నప్పుడే మాట్లాడాలని కూడా ఎందుకు అనుకున్నా అంటే, నేను శివాజీ గారి గురించి లాస్ట్లో ఒక 2 ముక్కలు చెప్పేసి వదిలేస్తా. కానీ తెలంగాణ వనరుల పరిరక్షణ, తెలంగాణ వనరులు ఎవరి చేతులలో ఉన్నాయి? నేను చెప్తున్నా, తెలంగాణ కోమాలో ఉన్నది, లేకపోతే ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నది తెలంగాణ. వెంటిలేటర్ మీద ఉన్న తెలంగాణ పబ్లిక్ మొత్తం ఛానల్ ఎవరిదో బై జరా పెట్టుర్రి పక్క, అది ఎవరిదో కానీ పెట్టుర్రి, విషయం జనానికి తెలవాలి. తెలంగాణ వెంటిలేటర్ మీద ఉన్నది. ఇప్పుడు కనుక తెలంగాణ యువతరం కనుక సోయికి రాకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. బరాబర్ చెప్తున్నాను నేను, సర్వనాశనం అయిపోతుంది. మనం పంచాయతీలు పెట్టుకొని కులాలు గిలాలు అది ఇదని చెప్పి మతాలు అని చెప్పి నానా రభస చేసి ఎవ్వని పబ్బం వాడు గడుపుకుంటున్నాడు. అసలు సంగతి అసలు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఎంతనే నువ్వు చెప్పింది ఇంతకుముందు మా శంకరన్న చెప్పిండు, మన భూమి 60% భూమి ఎవరి చేతులలో ఉన్నది? మార్వాడీల చేతులలో ఉన్నది. నేను వాస్తవంగా చెప్తున్నా, తెలంగాణ మూమెంట్ అప్పుడు తిరిగేటప్పుడు ఎంతసేపు ఉద్యోగాలు, మన చదువులు, మన బడులు, మన సాహిత్యము, మన సంస్కృతి, మన కట్టుబాట్లు, మన ఆచారాలు, వీటి మీద దెబ్బతీస్తున్నారు. మనలో సినిమా రంగాలకు రాణిస్తలేరు. అది అని అస్సలు పెద్ద దయ్యం తెలంగాణకి ఇప్పుడు ఏం పట్టిందంటే, మన భూములు, మన అస్తిత్వం కోల్పోయేటువంటి ప్రమాదం రేపు తెలంగాణకు జరగబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు అందుకేనంటున్నా కోమాలో ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ లేకపోతే కథం అది కూడా క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్ మీద కన్నేస్తున్నారు. యువతరం తెలంగాణ గుర్తుపెట్టుకోరు, హైదరాబాద్ మీద వాళ్ళ కన్నేస్తున్నారు. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ రూపంలో యూనియన్ టెరిటరీ చేయబోతున్నారు. దాని మీద చాలా సీరియస్ గా నడుస్తున్నాయి, పావులు కదులుతున్నారు, మనల్ని బిచ్చగాళ్ళని చేస్తున్నారు. మనం బయటి ప్రాంతాలలో పోయి బిచ్చం అడుకోవాలి తెలంగాణలో సోయికి రాకుంటే. దీనికి ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకత్వం వాళ్లకు బానిసలై కూర్చున్నారు. ఎవ్వరికి తెలంగాణ మీద ప్రేమ లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఏ బీజేపీ ఎవడైనా కానీ ఎవరికైనా కానీ ఆల్ పార్టీస్ హెడ్స్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ఇది నేను మార్వాడి ఉద్యమం తర్వాత మొత్తం మన రాజకీయ నాయకత్వం మొత్తము ఏమైపోయింది, కేసీఆర్కు తెలంగాణ పోవాలని ఉంటుందా అని చెప్పి నేను అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే గొంతుల దాకా కేసులతోటి అవినీతితోటి ఇరుక్కపోయినారు. ఎన్నడు జైలు పాలవుతారో అనేది ఢిల్లీోడు అది చూపించి బెదిరిస్తున్నారు వాళ్ళని. బిడ్డను ఆల్రెడీ ఒకసారి తీహార్ జైలు పోయి పంపించి వచ్చిరు కదా. ఇప్పుడు నువ్వేరా నాయన అంటే, నువ్వు ఏదైనా చేసుకో, నేనైతే జైలు పోనంటాడు కేసీఆర్ పోనంటాడు, కేటీఆర్ పోనంటాడు, హరీష్ రావు పోనంటాడు. వాళ్ళ కుటుంబం ఎవరు సంతోషరావు ఎవరు పోయేటందుకు రెడీగా లేరు. సేమ్ అట్లనే ఇలా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసున్నది. అందులో ఉన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నోళ్ళందరూ కూడా ఏదో ఒక కేసులో ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్లో గుప్పడ పెట్టుకొని కూర్చున్నారు. సేమ్ బీజేపీ కూడా సేమ్ అదే పరిస్థితి. బీజేపీ లీడర్స్ బీజేపీ చేయాల్సిన ఆలోచన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ చేసేది ఏం లేదు. ఇక్కడ జరిగేది మనం ఒకటే, నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ మరి దీన్ని ఎట్లా కాపాడుకోవాలి మన జనానికి. ఇప్పుడు ఊర్లలో పోతే మొన్నటిదాకా ఆ ఉద్యమం అన్నా ఇప్పుడు ఇంకో ఉద్యమం మొదలు పెడతారు. ఎంతసేపు ఇదే నా కథ అని. అరే చాలా తెలంగాణ అనే పదం రేపు పొద్దుగాల ఉండదు. ఇది యూనియన్ టెరిటరీ అయిన తర్వాత హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారు. మిగతా తెలంగాణ ప్రాంతం మొత్తం బిచ్చగాళ్ళమై కాబోతున్నాము. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. అందరం అలర్ట్ కావాలి. ఇక్కడ ఏం చేయాలి, మనం మార్వాడి బైకాట్ అంటే మస్తు తిరిగినాం. సీనన్న కూడా మేము వరంగల్లకు ఈడికెళ్ళాడి పోతే, మేము ఈడికెళ్ళాడి పోయేటాలకు అక్కడ ఉన్న బోర్డు వీకేసిర్రు. ఏది క్లోజ్ డోర్స్ మీటింగ్. నేను చెప్తున్నా, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం కానే కాదు, సవాలే లేదు. కేసీఆర్ ఎంతైతే నియంతృత్వంగా ఉండేనో, ఏ భూస్వామ్య దొరలు గడిల పాలన అన్నాడో అదే పాలన ఈయన కూడా గదే చేసిండు. ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని గొంతుల మీద పెట్టి ఇనుప బూటకాలతోటి నలుపుతున్నాడు ఈయన కూడా. అరే మేము హాల్ మీటింగ్ పెట్టుకుంటే ఏం పోతుందిరా నాయన. సత్తనా, నేను చాలా మన వర్తక సంఘాలతోని కొంతమంది మాట్లాడుతున్నారు, పృథ్వీరాజ్ ఏంది మళ్ళీ ఈ మార్వాడి మూవ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడతలేడేందని. నేను ఎంతో మందితోటి నల్గొండలో సెల్ ఫోన్లతోటి దాదాపు ఒక 3-4 సార్లు ఒక దగ్గరున్న అడ్వకేట్లతో కూడా ఫోన్ చేస్తే, మొదలేమో జూబిలెంట్కి వచ్చారు. అన్న మాకు మా మంత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మా ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మేము ఇళ్ళకెళ్ళి బయటకు వస్తే తెల్లారి నుంచి నీ మీద ఏదో రేట్ చేపించి నేను లోపల చూస్తాం రా అంటున్నారు. ఏ ప్రాంతం ఎక్కడ పోయినా కానీ నేను చాలా జాగాలో చాలా మందితో మాట్లాడినా, లాస్ట్కి ఇది ఇట్లా కాదు, ఇక దీని ఇట్లా కాదు. నేనేం చెప్పినా అంటే,
అరే అట్లా కాదు భయ్, మేము వచ్చి చెప్తాం, మనదో ఎవరు ఒక్క దుకాణం ఉంటే వాళ్ళ దగ్గరనే కొనమని చెప్తాం. అన్న చెప్పిండు మొత్తము అంత దందాలు మొత్తం మన కోటల చేతులలో ఏం దందాలు లేవు, మన పద్మశాలి చేతుల్లో దందాలు లేవు, మన స్వర్ణకారుల చేతులలో ఏ దందాలు లేవు, మొత్తం ఉన్నాయని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ వాడే, మ్యానుఫ్యాక్చరర్ వాడే, ఇక్కడ లోకల్ అక్కడ అరాకర ఒకరికి ఉంటే వాళ్ళ మీద మన ప్రతాపం చూపిస్తున్నారు మనోళ్ళు. ఇక నేనైతే డిసైడ్ చేసుకున్నాను. నేను మీకు ఎందుకు చెప్పినా అంటే ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ కుల సంఘాలు కావచ్చు, వాళ్ళ సంస్థలు కావచ్చు, వాళ్ళ రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అంటే ఉన్న రాజకీయ వ్యవస్థ ఏముండదు, కానీ జనాలు కింద ఉన్నటువంటి వాళ్ళకి నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే మార్వాడోళ్ళై ఉత్తర హిందుస్థాన్కు సంబంధించినటువంటి వస్తువులు మనం వాడు బంద్ చేయాలి. ఇది ఒకటే పరిష్కార మార్గం చెప్పదలుచుకున్నాను. నేను ఓపెన్ గా చెప్దాం, మనం మొత్తం ఓపెన్ గా చెప్దాం. ఇలా ఏ బైకాట్, మార్వాడి వస్తువులను బైకాట్ అన్నారే. పొద్దుగాలు ఇస్తావో నువ్వు, ఎల్లుండి ఇస్తావో నువ్వు, యాడ మీటింగ్ పెడితే ఆడ నేను బంద్ చేసి చెప్తున్నా. నేను గోకుల్ చాటు నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇల్లు ఆ పక్కకే ఉంటుంది కోటిలు. నా చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టంగా తింటా అంటే తిండి తినకుండా పోయి ఆడపోయి గోకుల్ చాటు తినేది. కానీ మొన్నటి నుంచి వాడు ఓన్లీ క్యాష్ అన్న తర్వాత మార్వాడి మూమెంట్ లో మనం తిరిగినప్పుడు మనకు జరిగినటువంటి అనుభవాలు కావచ్చు, తర్వాత అసలు తెలంగాణ స్టాటిస్టిక్స్ అంతా చూసిన తర్వాత అమ్మో అసలు పెద్ద శత్రువు, అసలు వీడు అసలు శత్రువు ఇక్కడ ఉందని చెప్పి బంద్ చేసి పడేసినాం. మనం బంద్ చేయాలి, లేకుండా కాదు. ఇప్పుడు ఎందుకంటే మార్వాడి గో బ్యాక్ అంటే ఇక మనల్ని గద్దలు లెక్క పట్టుకొని కూర్చుంటారు, మూసేస్తారు. అది జరగని పని. నువ్వు తినకుంటుంటే అయిపోయి. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం. అవి వెళ్ళక ఊకే చెప్తాయి, వారానికి 3 సార్లు అది తింటావు, నువ్వు గొంతు పొడగొట్టుకుంటావు, అట్లా అని చెప్తుండే. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ బంద్ చేసి పడేసినాం. నేను ఏ దుకాణం పోయినా ఛాయ్ కూడా తాగుతలేం, సమోసాలు కూడా తింటలేం. మొన్న మేము ఆంధ్ర కాడికి పోతే వాడు సమోసాలను జిలేబీ పట్టుకొచ్చిండు. అది బన్ ఇష్యూ, అది నేను చెప్తా లాస్ట్కు. యాడికి వెళ్ళి వచ్చినావు అంటే అన్న రాజస్థాన్ వాళ్ళు పెట్టినాను, అవసరం లేదు తినా అని చెప్పి. అరే ఏ క్యా భయ్యా అంటుండు. ప్యార్ సే అయితే తుమారా घर में से पानी दो, చాయ్ బి నక్కో మేరకు మగర్ పానీ దో, నీళ్ళు తాగిపోతా కానీ నీ బన్ను తినిపోతా కానీ వాన్ మాత్రం సమోసా తినా, జిలేబీ తినాను. ఉట్టి సమోసా నేను ఉట్టి అయోగా సమోసా ఛాయ్ అని గవాలతో ఏంది భయ్ అని మీకు పంచాయతీ ఉండొచ్చు, కానీ ఏమంటున్నా అంటే వాళ్ళు ఒక వ్యూహంతో వస్తున్నాడు ఇక్కడికి. వాడు ఉట్టి జిలేబీలు వానికి ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది ఇక్కడ. వాడు వ్యూహాత్మకంగా వస్తున్నట్టు బండే చూపిస్తున్నాడు. కానీ వాడు వచ్చి ఇలా 60% ఇక్కడ భూములు కొన్నాడంటే ఎవరి పైసలు కాదు, అది మన పైసలే. వాడు ఆడికెళ్ళి తీసుకొచ్చి కొంటలేడు. వాడు ఇక్కడ మన దగ్గర దోపిడీ చేసి మన జేబులో కత్తెర పెట్టి చేస్తున్నాడు. మన కోటోలు వీళ్ళందరూ మన సంఘాలన్నీ నాశనం అయిపోయినాయి మొత్తం. వీళ్ళుంటే అట్లుండకపోవు. ఏదో వెనకట చెప్పితే ఇనేది తరాజు కింద చింతపండు అని, చింతపండుగా తరాజు ఎత్తుకపోతున్నాడు, వాడు ఇల్లు ఎత్తుకపోయిండు, భూమి ఎత్తుకపోయిండు, లాస్ట్కు మనం నాగం చేసి పడేస్తారు. అది ఊర్లలో సామెత చెప్తున్నా నేను. ఎవరు తెలంగాణకు నిజమైన శత్రువులు ఎవరంటే ఉత్తర హిందుస్థాన్. ఇంకోటి చెప్తా నేను మీకు ఇక్కడ, రేపు తెలంగాణ రాజకీయాల మీద కంప్లీట్ శాసనం చేసేటువంటి, కంప్లీట్ ఆధిపత్యం చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఏ మండలంలో పోనీ మీరు తెలంగాణలో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, 24 గంటల లోపల నేను ఎక్కువ టైం చెప్తున్నా, వానికి గ్రామంలో ఏదన్నా ఒక మండల హెడ్ క్వార్టర్లో 10 కోట్ల రూపాయలు కావాలంటే క్యాష్ ఇట్లా ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయే స్టేజ్ ఉన్నది. ఎక్కడికో గుజరాత్కి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేటిది మొత్తం ఇల్లీగల్ దందా. నేను 100 వేదికల మీద చెప్తా, ఇల్లీగల్ దందాల పర్సంటేజ్లు ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి మొదలు పెడితే, ఆపోజిషన్ లీడర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ముడుతున్నాయి. కాబట్టినే ఇలా మన బతుకు కోల్పోతున్నాం. అందుకే ఈ సోయిన్న ముఖ్యమంత్రి మీకు భూములు నౌకర్లు ఇచ్చేది లేదు, మన లేదు, ఏం లేదు. వాళ్ళకి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే మీరు 10 ఎకరాలకు లోపల కాదు, 10 ఎకరాల పైన ఉంటేనే మీకు ఊరు మీద ఆధిపత్యం ఉంటుందని చెప్తున్నాడు. చెప్తున్నాడు బహిరంగంగా, అంటే చాలా బహిరంగంగా చెప్తున్నాడు ఆయన. అంటే భూమి వాళ్ళకి కావాలి, ఎందుకు అధికారం వాళ్ళ చేతిలో. వాళ్ళు కూడా ఏముండరు, రేపు గల వాళ్ళు కూడా కలాస్ అయిపోతారు వీళ్ళు వచ్చి ఒకసారి పడ్డ తర్వాత. ఇది డేగల్ లెక్క. వాళ్ళు వచ్చి చిన్న పిల్లలు, కోడి పిల్లల్ని అందుకపోయే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చూస్తోళ్ళు మేము కాదు అంటే ఏ ఊరికి పోదాం, ఎక్కడ పోదాం, మన దందాలు గత 50 ఏళ్ల కింద ఎవరి చేతులలో ఉండే బిజినెస్లు అన్న. మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పేరే మీ ఏం సుజాత, కాలువ కాదు, ఏదో చైర్మన్ ఉంది కదా ఇక్కడ వికారాబాద్, కాలువ సుజాత నేనా. యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చింది, 50 ఏళ్ల కింద మా దందా ఉండే, ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నామని చెప్పి చాలా ఆవేదనతో చెప్పుకుంటూ వచ్చింది. గడికోసారి ఎవరైనా మా మీద పడుతురేందని చెప్పని. వాస్తవం 50 ఏళ్ల కింద వాళ్ళ దందా ఎట్లుండే, 50 ఏళ్ల తర్వాత వచ్చిన వాళ్ళు ఎట్లున్నారు, 50 ఏళ్ల కింద ఎన్నో ఏళ్ల నుంచి దందా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ, గత 5-6 ఏళ్ళ 10 ఏళ్ల నుంచి వచ్చినటువంటి మార్వాడుల ఆస్తులెన్నో తీద్దాం. మాకు అది బంధు పెట్టింది ఎక్కడ, ఆమన్గాల్లో వచ్చారు. మా అన్నకైతే మొత్తం తెలిసి ఉంటుంది, రాఘవాచార్య నాకు. ఆమన్గాల్లో వచ్చారు, మొత్తం కమిటీ అంతా వచ్చింది. వచ్చి కూర్చొని వాళ్ళు
చెప్పిరు అన్న ఏంటిదంటే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు ఇక రాకుండా పోయి అని చెప్పి మేము అందరం తీర్మానం చేసుకున్నాము, మీకు మీరు లేవనెత్తిన దానికి దీనికి పెద్ద సంబంధం లేదు, కానీ మేము బంద్ ప్రకటించినందుకు మా పంచాయతీ ఎప్పటి నుంచో నడుస్తున్నది, 10 ఏళ్ల కింద వచ్చినాడు ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాడు, మొత్తం కలిపి వాడే చేస్తున్నాడు, మేము 40 ఏళ్ళు 45 ఏళ్ల నుంచి మేము ఇక్కడ దందా చేస్తున్నాము, మా అందరు కలిపితే ఆస్తులు ఎన్ని ఉంటాయో వానికి ఒక్కనికి అంతకన్నా డబల్ ఉన్నాయి, 200 కోట్లకు తక్కువ కనుక ఇక్కడ ఉండేది ఉంటే మీరు ఎవరైనా ఏ టీవీ ఉన్నాను పట్టుకరాండి, మీరు రాండి, నేను ఒక 10-15 మంది టీవీ ఛానళ్ళకి చెప్పిన పోయి చూద్దాం పాండి. ఇగో ఇది వాస్తవిక పరిస్థితి తెలంగాణలో జరుగుతున్నది. అందుకని మనము ఈ వనరులు తెలంగాణ వనరుల పరిరక్షణ అంటే మీరు ఇప్పటి నుంచే బట్టల కాడికెళ్ళి మొదలు పెడితే బూట్లు కావచ్చు, తినేది ఏ వస్తువైనా అది ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నా పోయి మనోళ్ళ దగ్గర కొనుక్కోండి, అది ఎవరైనా పర్వాలేదు, దుకాన్లు లేని వాళ్ళ దగ్గర 10 మంది పైసలు వేసుకొని దుకాన్లు పెట్టండి, ఏ దుకాణంలో దుకాణాలు పెట్టండి, ఆ ఉద్యమానికి సచ్చేదాకా వాళ్ళ ఎంబడి ఉండి ఆ ఏ ఊరికి రమ్మంటారో ఆ ఊరికి వచ్చి మనోళ్ళ దగ్గరనే కొనాలని చెప్పేటందుకు మేము తయారున్నాం, క్రాంతి దళగా మేము తయారున్నాం, మా టీం తయారున్నది, మేము అదే పనిలో ఉన్నాం. వాస్తవంగా చెప్తున్నా, అలా ఎవరైనా కలిసి వద్దామంటే అందరం కలిసిపోదాం, ఇది తప్ప నా దృష్టిలో ఏ పరిష్కారం లేదు. అయితే ఇదన్నా కావాలి, లేకపోతే మనం రాజ్యాధికారం కన్నా పోయి వాడిని కట్టడి చేయాలి. మీరు ఏ ఇండస్ట్రీ తీసుకోరు, ఏ ఇండస్ట్రీలు ఏరియా పోనీ 70%, 80%, 90% వాళ్ళ చేతులనే ఉన్నాయి, ఏ కంపెనీలు తీసుకున్నా వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇక కొన్ని జాగాలలో అక్కడిక్కడ ప్రాబ్లం అయితే ఏం చేస్తున్నారు, మనలో ఎమ్మెల్యే సోపతి గారిని అక్కడ దాంట్లో వాని కొడుకునో బామ్మారిదినో అల్లున్నో అల్ల పెట్టుకున్నారు. మొన్న మేము బోతింగా ఈడ టైర్ల ఫ్యాక్టరీ భువనగిరి పక్కకు టైర్ల ఫ్యాక్టరీకి అడిగిపోయినాం, వాడు మొదలొచ్చి పెట్టిండు, లోకల్లో జర ఇష్యూ చేస్తారు అట్టి అనగానే వాడు ఎమ్మెల్యే అల్లుని తీసుకొచ్చుకొని అందులో పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు. తీరమేమో అది పోయి గడబడి చేసి చూస్తే బోర్డులు లేవు, ఏం లేవు. ఆడ పోతే కోతులు కూడా ఆ పొగతోని కోతులు కూడా నల్లగానే గట్టిగా లొల్లి చేసి అది చేస్తే ఆ బీర్లేలే కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. నేను ఆడ మాట్లాడినా ముఖ్యమంత్రి బిడ్డను ముఖ్యమంత్రి అల్లుని ఈడొచ్చి ఒక వారం రోజులు కాదే నాయన, ఒక సగం పూట ఉండి పొమ్మని బయటికి పోయినాక మంచి గాలి పిలుచుకున్నామా లేదా అని చెప్పని బయటకి అనేది ఉంటే మీరు ఇక దీన్ని పోనీరు అని చెప్పాను. అక్క ముఖ్యమంత్రి అంటాడు, ముఖ్యమంత్రి కాదు నాయన, ముఖ్యమంత్రి బాబుని కూడా అంటాం, ఆడ దిల్లోడు ఎవడని ఉంటే వాళ్ళని కూడా అంటాం బరాబర్. గట్టి కొట్లాడితే అది ఒక్కటి బంద్ అయింది, కానీ అటువంటి ఎంబడ వర్తం 20 బంద్ అయినాయి, కానీ ఇది ఎన్ని రోజులు బంద్ అయితే తెలియదు. ఒక ఉద్యమం ఉంటేనే కదా జరిగేది, ఇది ఒక నిరంతర ప్రక్రియ. వాళ్ళని మళ్ళా ఈ భూములు మనకు రావాలంటే మనోళ్ళు దందాలు పెట్టి వాళ్ళ దగ్గర మళ్ళా భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే ఐడియా ఉన్నది, యాడ డిస్ప్యూట్ ల్యాండ్లు ఉన్నా, ఎక్కడ కొద్దిగా ఇబ్బందుల పాలున్నా, ఎవరైనా అప్పులకు అవసరానికి ఎవడన్నా కాగితాలు పెట్టుకుంటే ఆ భూమి అంటే మొత్తం బంగారం అంటే ఇదైతే పోలీసులు చెప్పారు నాకు, పేదోడు పోయి పోలీస్ స్టేషన్ కాడికి పోతే ఏదోటి ఇచ్చిపోతారు అని. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా మాట్లాడేది అనుకో, లోకల్ వాళ్ళు ఎవరైనా మాట్లాడేది అనుకో, వానికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, మంత్రి ఫోన్ చేస్తాడు, పోలీసు వానికి చెప్తాడు, అరే నాకు ట్రాన్స్ఫర్ చేయించిందే గాయని ఆయన ఏం చేసేటట్లేదని చెప్పి పోలీసు అని చెప్తాడు. కానీ బలి అవుతున్నది ఎవరైతున్నారు, మార్వాడోళ్ళ దగ్గర బంగారం పెడితే అంటే భూమి పెడితే అంటే ఎమ్మెల్యేలుగా నిలబడ్డటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఈ మాటలు. తర్వాత మనోళ్ళ పైసలు మొత్తం వాళ్ళ దగ్గర ఇయ్యారు, రేపు సుట్టరికం కూడా అయింది, సురువైంది, అదో పంచాయతీ మొదలైంది. వీళ్ళే మా బావ అంటుండేవాడు మాకు ఊరిని ఇదోటి స్టార్ట్ అయింది, ఈ బావమరుదుల పంచాయతీ. అంటే నేను పరాస్కానికి మాట్లాడుతున్నా కాబట్టి, కానీ వాస్తవాలు అవి జరుగుతున్నాయని చెప్పదలుచుకున్నా. నా బోటోనే ఇంట్లోకెళ్ళి రాత్రి పూట నేను మార్వాడి గోబ్యాక్ అనలే, ఇది మాట కూడా చెప్పిన, ఇంట్లోకెళ్ళి 2 టీములు వచ్చి తీసుకుపోయిన తర్వాత ఊర్లలో తిరిగేటోళ్ళకు మనోళ్ళు చిన్న దందాలు చేసేటోళ్ళకు ఇక ఊకుంటారు వాళ్ళు. నేను మాట్లాడేదో స్టేట్ అంతా పోతుంది అది అని అనుకున్నా, కానీ వాళ్ళు ఊకోరు కదా ఇక. అందుకనే ఏం చేయాలంటే మన చేతులున్న పని ఏంటంటే వాళ్ళ వస్తువులు బైకాట్ చేసి పడేద్దాం, బరాబర్ వాళ్ళ వస్తువులు బైకాట్, వాడిని దుకాణంలో అడుగు పెట్టొద్దు. ఈ మధ్య చెప్తుర్రు ఇక మర్యాద పెరిగిందన్న, మీరు వచ్చిన తర్వాత మాకు మర్యాద పెరిగిందని. బాయ్ బయట అని ఇస్తురట. అంతకుముందు నయ్యవుతా జావ్, ఇప్పుడు రేపు మా అంతటపుల నాగరాజు చెప్తుండు, అంతకుముందు రాత్రి ఇప్పుడు లేట్ అయితే ఇంటికాడికి పోతే పెరుగు తీసుకుంటాను కానీ పోతే వాడు నయ్యేదా అంటుండేనట. అరే నై దాల్తో బై చూసి అకౌంట్ అంటే అకౌంట్ మీ కూడా నైతే క్యాష్ అని అంటుండేనట. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కల్ దేదో అన్న పోయి పాత కల్ దేదో పర్సన్ దేదో ఉన్నప్పుడు ఇచ్చి రాదే మనం ఆడిపోతాం అంటున్నట్టు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిరు వాళ్ళు, ఇది కూడా చెప్తున్నా, ఇవి చూసి వాళ్ళు మనకు మంచి మర్యాద ఇస్తారు కదా అని చెప్పని భ్రమలలో పడకండ్రి. ఎవడైనా ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఎవ్వడు బిజినెస్ చేసినా ఏం చేసినా ఎవ్వరు మనకు అవసరం లేదు. కుల్లా చెప్తున్నా, ఉన్నట్టు చెప్తున్నా, మనం బంద్ చేసి నాడే నువ్వు ఈ గడ్డ మీద బుట్టినోని అయ్యేది ఉంటే, మీకు అమరుల ఆత్మల మీద వాళ్ళ త్యాగాల మీద ఏ కొద్దిగా మీకు మమకారం ఉన్నది, ఏ కులం ఈ కులం అని పక్కకు పడేస్తే
ఈ తెలంగాణ గడ్డను ఈ నేల తల్లిని కనుక బతికించుకోవాలనుకుంటే దీని అస్తిత్వాన్ని బతికించుకోవాలనుకుంటే మనం ఈ కొడుకుల అన్ని బంద్ చేసి పడేసాలి. ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి వాడు నిజంగానే పెడుతున్నాడు. ఇప్పుడు ఆమె కొత్త ఆమె దుగ్నం తెరిచింది, ఆమె 20% చాలట. కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో పెడితే 75% ఉద్యోగాలు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కానీ 75% ఇవ్వాలని చెప్పని మేనిఫెస్టోలో పెట్టిను. మా ఓటలో మా అన్నా సొట్టలో మేము అందరం కలిసేమో 80% ఇక్కడ బయట పెడితే ఇవ్వాలని మనం చెప్తే ఇక కొత్త పార్టీ పెట్టామంటే ఆయన వచ్చి 20% మీరు ఉంటారా లేదా నా ఎంబడి అయ్యా లెక్కనే మొత్తం కాపీ పేస్ట్ ఉంటారు కదా, మరి మీరు ఇంకా ఓరు కదా అంటారు. 20% అంటే మిగతా 80% ఎవరికి వస్తాం? ఇదొక అది ఉద్యమకారులు తర్వాత త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలు ఇవన్నీ చూపించుకుంటూ కొత్త డ్రామాలు మొదలైనవి. అంటే తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ ఉన్నది కాబట్టి దాన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలని దాని గురించి నేను కుల్లా చెప్తున్నా. తెలంగాణ మీద ప్రేమతోని, తెలంగాణ మీద అభిమానంతోని, తెలంగాణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల గురించి అందరు రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా. నేను శత్రువునే, బరాబర్ శత్రువునే. కానీ ఇది తప్ప నా దృష్టిలో నాకు వేరే ఏ పరిష్కార మార్గం అనిపించలేదు. మనం ఇప్పటి నుంచి ఏడ చేసినా, ఏ వేదిక మీద ఎక్కడ చెప్పినా, అది శివాజీని ప్రేమిస్తుడైనా, పూలేని ప్రేమిస్తుడైనా, అంబేద్కర్ని ప్రేమిస్తుడైనా, తెలంగాణ గద్దర్లను ప్రేమిస్తుడైనా, తెలంగాణ కవులను ప్రేమిస్తుడైనా, ఎవరు ప్రేమిస్తుడైనా ఇయాట నుంచి బంద్ చేసి పడేద్దాం. వాళ్ళ దుకాణాలకు పోడు బంద్, ఛాయ్ కూడా దాకండి, ప్రతిదీ బంద్. పంపి పెట్టురుబై మొత్తం తెలంగాణ పోవాలి, సోయిన తెలంగాణ మొత్తం. వాళ్ళు ఇట్లా ఘోరాలు చేస్తారు కాబట్టి నేను ఇంకోటి దీనికి ఒకటి లింకప్ చేసి చెప్తున్నా. మొన్న బండారు కుమారస్వామి నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో అల్లా తప్ప పిల్లగాడు కాదు, చూసిండొచ్చు మీరు అందరూ. మేము వాళ్ళ ఇంటికి పోయినాం. పిల్లగాడు 10th క్లాస్లో 540 మార్కులు, ఇంటర్మీడియట్లో 968 మార్కులు, ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఇది ఆషామాషి మనిషి కాదు. ఎవరే అంటే వాళ్ళ నాయనకు ఉన్నది 1.5 ఎకరం పొలం. ఏదో ఆశతోటి చేసి 1.5 ఎకరం పొలం ఉన్నాడు. ఆఖరికి నాకు తగ్గట్టు నౌకరి, గవర్నమెంట్ నౌకర్లు వస్తలేవు, ఎక్కడ గవర్నమెంట్ నౌకర్లు వస్తలేవు. అన్ని పనులు చేసిండు, పత్తేర పోయిండు, వర్లుగు చెక్కబోయిండు, గడ్డి మోసిండు, బస్తాలు మోసిండు, రోడ్ల మీదకి వచ్చి బైకులు బట్టి యూబర్లు గీబర్లు 20 నడిపిండు. అవమానం భరించలేక నేను ఏం చేయాలని అదే ఊరు పల్లారాజేశ్వరరెడ్డి ఊరు ఆయనది. ఆయనకేమో పెద్ద పెద్ద యూనివర్సిటీ, వీళ్ళు వాళ్ళంతా ఒకటే కదా. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలలో మన నౌకరు రాదు అంటే ప్రైవేట్ కంపెనీలో ఓడిస్తున్నాడు. ఇంత టాలెంట్ ఉన్నా కానీ ఇస్తలేరు. గోసకొచ్చి ఏ తల్లి వ్యవసాయం కాడికి పోయి కూలి పని చేసుకుంటా, నాట్లేసుకుంటా, చీరతోని ఏ చీరతోనైతే చెట్టుకు పెట్టి ఊపుకుంటా నిద్ర లేవంగానే ఉరికొచ్చి నా కొడుకు లేచి నన్ను ఊపుకుంటా ఉన్నదో అదే చీర పట్టుకొని పోయి ఊరేసుకొని చచ్చిపోయిండు. దానికి లింక్ చేస్తున్నాను. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలో నిజంగా 80% ఇచ్చేది ఆ పిల్లగానికి వస్తుండే. ఇంత మాడు మాట్లాడుకో మెరిట్ అండి, ఇంతకన్నా మెరిట్ ఏమని కావాలి? ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేసిండు. 10 సంవత్సరాలు మానసిక క్షోభ అనుభవించిండు. అనిపించదా? ఎవరికైనా ఇంజనీరింగ్ చేసి చదువులు చదువుకొని నువ్వు బస్తాలు మోస్తుంటే పత్తేర పోతుంటే ఇన్సల్ట్ అనిపించదా? అది ఎవడని చేయగలుగుతాడు? ఇంజనీరింగ్ టాపర్ ఉన్నటువంటి వాడు చేసినాడు కాదు కదా. మరి గివిళ్ళ గురించి నా తెలంగాణ భవిష్యత్తు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో కదా 1200 మంది పిల్లలు ఉరేసుకొని చచ్చిపోయింది. తెలంగాణ భవిష్యత్తు తరాలకని ఉపయోగపడుతుంది. నా సావన్న ఆఖరి సాగు కావాలి, మిగతాలందరికి రావాలని. అందుకే నేను మొత్తం యువతరానికి అందరికి యువతరానికి చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మొత్తం కుట్రలు చేస్తున్నాయి, తెలంగాణను సర్వనాశనం చేసే కుట్ర చేస్తున్నాయి. హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేసే కుట్ర జరుగుతున్నది. ఇక్కడ సెకండ్ క్యాపిటల్ చేసి యూనియన్, దీన్ని నిర్ద్వందంగా ప్రతి తెలంగాణ పౌరుడు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తెలంగాణ క్లోజ్ అయిపోతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, నీకు వాడు అన్న కానీ తమ్ముడు కానీ ఎవడన్నా కానీ వాళ్ళని మాత్రం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేనైతే ఈ వేదిక మీదకి వెళ్ళి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. అన్న మీ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ పార్టీ, అందుకే ఇప్పుడు పక్కకి అడిగిన నేను, అన్న ఇంకా పార్టీలు ఉన్నాడా అని అడిగిన. నీ పార్టీ ఎవరు చేసినా నాకు తెలిసి నీ సంగతి. నువ్వు రేపటి నుంచి నీ సంఘం ఉన్న ఇంట్లో ఎవరెవరు ఏ కుల సంఘాలలో ఎవరున్నా కానీ మీరు ఇది మొదలు పెట్టండి. మీరు అందరు కన్విన్స్ అందరూ కన్విన్స్ అయితే అందరు చేతులు ఎత్తారన్న, అందరు కన్విన్స్ అయితే ఇది బహిష్కరణ జరగాల్సిందే. జర చూపిరిపై అందరిని ఇది మాత్రం బరాబర్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. నేను చాలా మొత్తం ఒక్కసారి అందరు ఇటు రాని, అవతల వాళ్ళు కూడా ఇటు రాని, జనానికి పోని. ఒకటే కెమెరా వచ్చింది కానీ జనానికి పోని, పోవాలి ఇదంతా ఇటు రాని. ఎవరెవరైతే ఓకే అంటే వాళ్ళందరూ ఇక్కడ రాని పై ఇయాటి నుంచి ఒక దీక్ష తీసుకుందాం అన్న. మీరు కూడా చేయలేపురు ఒకసారి, అంటే కెమెరాలు చూసినప్పుడు చేతులు లేపురు. చలో రైట్, పోరాడదాం 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 పోరాడదాం. వర్దిల్లాలి. చలో, థ్యాంక్ యూ.
ఇక అందరూ అన్ని భీములు అంటోళ్ళు జై శివాజీ మహారాజ్ అంటోళ్ళు ఎవరున్నా కానీ తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు మాత్రం ఈ పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఒక రాకర్ ముచ్చట చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తా. ఇంతకుముందు పొద్దుగాల ఆడికి పోయినా, ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినా, ఇక్కడ ఎక్కడ యూత్ మొత్తము శివాజీ అనగానే శివాజీ మహారాజ్ అన్న బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది ఒకటి నాకు మంచి సైన్ అనిపించింది. పోయినాక మన ఓటర్లను పిలిచిన తర్వాత అసలు సంగతి ఏంటో మనం కూడా చెప్తాం కదా. అసలు ఈ పెద్ద మనిషి ఏంటిది, ఈయన చరిత్ర ఏంది, ఏం సంగతి అనేది మనమైతే చెప్తాం. పోనీ జరిసే పేరైతే పోనీ అసలు ఆయన చరిత్ర మొత్తం వాళ్ళ గోతులు వాళ్ళు దోక్కుంటానికే చేసుకున్నారు. మంచిదే అది. నేనైతే క్లియర్గా ఎవరెవరైతే కాదనుకుంటారో వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు దానికి. లేకపోతే నా సొంటోని పిలుచుడు అంటే నేను ఎందుకు పిలుస్తున్నా, మా సూర్య అంటున్నా అన్న నీకు తెలుసా వాళ్ళందరని అంటే తెలియకుండా ఫోన్ అయితే పోదాం పా అని, మరి ఏమైనా స్కెచ్చా అని, ఏకంత సీన్ లేదు పోదాం పా అని బాగా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటే చాలా మంది యూత్ కనెక్ట్ అవుతారు మొత్తం దీనికి. అది ఇప్పుడు ఇక చిన్న మార్వాడి దాని గురించి చెప్పింది కదా, శివాజీ తల్లి అట జీజాబాయి. మొన్న బన్ను దానికి దీనికి నేను చిన్నగా వాళ్ళకు ఈ మనోళ్ళు కొద్దిగా తెలియక తొందరపడే యువకులకు నేను చెప్పేది ఏంటంటే, జీజాబాయి చిన్నగా ఉన్నప్పుడు గుడులు గులగొడుతున్నట, మొగళ్ళు వచ్చి గుడులు గులగొడుతున్నట, వాడపంట వచ్చి గులగొడుతుంటే బయటకు వచ్చి బాధ అనిపించింది. అప్పటికి ఇంకా లగ్గం కాలే. అయ్యో ఏంటిది గిట్ల గులగొట్టి కొట్టబట్టి మనోళ్ళు ఎవరైనా లేరా, రావాలి ముంగడికి రానే వాళ్ళ నాయన అడిగిందట. వాళ్ళ నాయన బిడ్డ ఇట్లా కాదు, ఇక మనం పోయి ఏమన్నా చేస్తే మనని చంపుతారు అట్టిని. వాళ్ళకట్ట పోయి వాళ్ళ వీళ్ళు అడుగుతా కూడా వాళ్ళు కూడా వద్దు బిడ్డ నువ్వు ఆగు, నువ్వు తొందరపడక అట్లా కాదని చెప్పి. అరే మీరు ఒక్కరిని కూడా దమ్ము లేదు ఆయన, మీరు ఒక్కరు కూడా కనీసం పోయి అడ్డుపోతలేరు కదా అని. నా పెళ్ళి అయినాక నాకు గుట్టబోయే కొడుకును నేను తయారు చేస్తా, వాళ్ళకు వ్యతిరేకంగా నేను తయారు చేస్తా అన్నట అని ఏం చేసింది ఆమె గొప్పతనం చూడండి. పెద్దగా అయిండు, కొడుకు పెద్దగా అయిండు, రాజ్యం ఏలిండు, ఆయన రాజ్యంలో గుడులను పరిరక్షించుకున్నాడు, మసీదులు కూడా కట్టిండు. ఎక్కడ ఎవరిని దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఎంత విలువలతోటి అంటే మనిషి అప్పుడు శత్రు రాజులు రాజ్యాన్ని జయించిన తర్వాత ఆడోళ్ళని పట్టుకొచ్చుకొని వీళ్ళు చేసే కథలని చేసేది కదా, ఇక పెళ్లిళ్ళు చేసుకునేది అంతా. ఒక సాహెబు రాజ్యాన్ని జయించిన తర్వాత వాళ్ళ సేనాధిపతి ఆమెను తీసుకొచ్చుకొని ముంగడ పెడితే, తల్లి నీ అంత అందంగా మా అమ్మ ఉండేది ఉంటే నేను ఇంకా అందంగా ఉంటుండి కావచ్చు అని చెప్పి అన్ని సత్కారాలు చేసి నీ లోపల నీ రూపంలో మా అమ్మ రూపం కనబడ్డది అని. అరే నాయన సోయి తెచ్చుకోరు, మీరు ఉట్టిగా బొమ్మలు పెట్టుడు కాదు, సోయి తెచ్చుకొని ఇంకా బన్నుల దగ్గర తీసి పేర్లు తీసి ఆగం పట్టించి తెలంగాణను మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తే ఇగో ఇటువంటి మూర్తులు ఉన్నారు. వీళ్ళ చరిత్రలున్నాయి. ఈ దేశాన్ని, ఇక్కడ సంస్కృతిని, ఇక్కడ సాంప్రదాయాన్ని, మానవ విలువలను కాపాడుకుంటాం వీళ్ళ సాక్షిగా అని చెప్పి ఈయన జయంతి రోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.